లోకేష్ రెడ్డి గారు, ఇందాక మీరు సూట్ కేస్ కంపెనీలు అనేసి అన్నారు. అంటే ఈ సూట్ కేస్ కంపెనీలు అంటే ఒక కంపెనీ స్థాపించాలంటే కనుక ఇద్దరు డైరెక్టర్లు ఉండాలి. ఇట్లా సూట్ కేస్ కంపెనీలు కొన్ని పదుల సంఖ్యలో సూట్ కేస్ కంపెనీలు మొదలు పెట్టారు వాళ్ళు అనేసి మీరు చెప్తున్నారు. అది ఎవరి చేత ఈ కంపెనీలు పెట్టిస్తారు వీళ్ళు? ఎవరైతే అట్టడుగు వర్గాల్లో ఉంటారో సార్, దళితులు, గిరిజనులు, మైనారిటీ ప్రజలు, ఎవరైతే చదువు రాని వాళ్ళు ఉంటారో, ఎవరికైతే ఆర్థికంగా వెనకబడి ఉంటారో, ఎవరైతే ఇతను నమ్ముకొని ఇతను ఏదో ఒక రూపాయి ఇతను ఏదైనా మంచి చేస్తాడని చెప్పి ఇతను నమ్మి రాజకీయంగా ఇతనికి అవకాశాలు ఇస్తారని చెప్పి ఇతని దగ్గరికి వస్తారో, వాళ్ళ దగ్గర అన్ని పత్రాలు తీసుకొని వీళ్ళ ఆడిటర్ ద్వారా, వీళ్ళ అడ్వకేట్ ద్వారా వాళ్ళ మీద ఒక ఫర్మ్లు కానీ కంపెనీలు కానీ ఓపెన్ చేయడము, అకౌంట్స్ లో పాస్వర్డ్స్, చెక్ బుక్స్ అన్ని కూడా ఈ చెక్ పవర్ అంతా కూడా వీళ్ళు సంతకాలు పెట్టి ఎంటీ చెక్కులు వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడము, ఎవరైతే హవాలా డబ్బు ఉందో వైట్ మనీ పూర్తిగా దానికి డంప్ చేయడము, ఆ అకౌంట్ల నుండి డిఫరెంట్ అకౌంట్లకు స్ప్లిట్ చేసి దాన్ని క్యాష్ గా మార్చుకొని వీళ్ళ పని అయిపోయిన తర్వాత అకౌంట్ని, ఆ కంపెనీని, ఆ ఫర్మ్ ని క్లోజ్ చేయడం జరిగింది. కొన్ని వందల కంపెనీలు ఈ విధంగా తిరుపతిలో కానీ ఇతర తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ వీళ్ళు కంపెనీలు సృష్టించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇలాంటి తప్పులు చేసి సిబిఐ కేసులో ఇరుక్కొని జైలుకు పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి కదా సార్. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అదే పద్ధతిలో ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళని బలి తీసుకునే ఈ విధంగా తప్పులు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళతో తప్పులు చేయించాడు సార్.